ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంతకాలంగా బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మే 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి బదిలీలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూనే భార్యాభర్తల కేటగిరీ కింద పనిచేసే వారికి ప్రభుత్వం కొన్ని కీలక సడలింపులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంతకాలంగా బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మే 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి బదిలీలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూనే భార్యాభర్తల కేటగిరీ కింద పనిచేసే వారికి ప్రభుత్వం కొన్ని కీలక సడలింపులు ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలలో ప్రభుత్వం సడలింపులు ఎలా ఉన్నాయి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వము శుభవార్త చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గత కొంతకాలంగా బదిలీలపై నిషేధం ఉండేది. ఈరోజు నిషేధం ఎత్తివేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గనక సాధారణ బదిలీలు గతంలో ఉన్న వాటిని సవరిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక భార్యాభర్తలుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రత్యేకంగా వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక ఒకే చోట 3 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీలకు ఆప్షన్ కల్పించడము, అలానే చూసుకున్నట్లయితే గనక ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గతంలో నుంచి 3 సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తుంటే వారు బదిలీకి కోరుకునే విధంగా 3 ఆప్షన్స్ ఇచ్చి 3 చోట్ల ఒక చోటకి వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలం నుంచి బదిలీలు లేక బదిలీలపై ప్రభుత్వ నిషేధం ఉండటంతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అలానే ఒకే జిల్లాలో పనిచేస్తున్నటువంటి భార్యాభర్తలు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. కొన్ని చోట్ల భార్యాభర్తలు వేరు వేరు జిల్లాల్లో పనిచేస్తూ ఆ ఇబ్బందులు పడుతున్నటువంటి వారి యొక్క అభిప్రాయాలు ఏ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా ఆ బదిలీ ఉండే విధంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ప్రభుత్వము నిషేధం ఎత్తివేయటము, అలానే మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక ఆనందం అయితే కనపడుతూ ఉంది. అంటే కొంతమంది వారు పనిచేస్తున్న చోట నుంచి వారు ఉంటున్న చోటకి జర్నీ చేయాలంటే కొంత ఇబ్బంది కూడా పడే పరిస్థితుంది. కానీ ఎవరికి వారు కూడా తాము పనిచేస్తున్న చోట ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అనుకుంటారు కాబట్టి ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో, అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిషేధం ఎత్తివేస్తూ ఆ బదిలీలకు మార్గదర్శకాలు జారీ చేసిందో దాని పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఉద్యోగులు కోరుకున్న చోట బదిలీకి అవకాశం ఉండటము, అలానే చూసుకున్నట్లయితే గనక చేంజెస్ ఎక్కడ ఒక చోట నుంచి ఒక ఎంప్లాయ్ ఇంకో చోటకు వస్తూ ఇంకో చోట నుంచి ఎంప్లాయ్ అక్కడికి వెళ్తున్నటువంటి ఏదైతే మార్పు ఉంటుందో వాటికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. అంటే ఒక ప్రాంతంలో పనిచేస్తున్న వారు ఇంకో ప్రాంతానికి బదిలీ అయ్యేటప్పుడు తీసుకోవాల్సినటువంటి సామాన్యమైనటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. శ్రీనివాస్, గతంలో జరిగిన బదిలీలకు అలాగే ఇప్పుడు జరిగే బదిలీలపై ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే గతంలో జరిగినటువంటి బదిలీలు చూసుకున్నట్టు
అట్లయితే గనక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వము స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయటము, వారి యొక్క నిర్ణయాలను కూడా తెలుసుకునే విధంగా ఉండటం కూడా జరిగింది. స్పాంజ్ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క విషయాలను కూడా స్పష్టం చేయటము, అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ఉండే విధంగా కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంటే 3 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాలనే ఒక ఆప్షన్ ఉండటము, అలానే భార్యాభర్తలు ఉన్నవారు ఒక చోటనే చేయడానికి అవకాశం ఉండే వెసులుబాటును కూడా కల్పించడము. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గత కొంతకాలంగా ప్రభుత్వం నిషేధం ఉండటంతో ఉద్యోగులు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు ఆ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక గతంలో ఏదైతే కొన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి వాటిలో సడలింపులు ఉండేవి, ఈసారి చూసుకున్నట్లయితే గనక ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఆ బదిలీలకు సంబంధించినటువంటి పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే జిల్లా హెడ్ క్వార్టర్ లో పనిచేసే వాళ్ళు కానీ, రూరల్ లో పనిచేసే వాళ్ళు కానీ, అలానే హెచ్ఓడి కార్యాలయంలో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా ఇటువంటి కేటగిరీలు ఉన్నవారు వారు అవకాశం ఉన్నటువంటి వారు ఎంచుకున్నటువంటి ఆప్షన్స్ సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే సాధారణ బదిలీల మాదిరిగానే మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పూర్తిగా వారికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క నిర్ణయం ప్రకారం వారి బదిలీలో ఆప్షన్ ఎంచుకొని బదిలీ కావడానికి అవకాశం కల్పించడం జరిగింది. బదిలీలు జరిగే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్ వారిని బదిలీ చేస్తుంది ప్రభుత్వం? అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీలోకి వస్తే గనక ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ మీద దృష్టి ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులకు అలానే చూసుకున్నట్లయితే గనక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో సంబంధించి పనిచేస్తున్న వారు, వీరు కాకుండా చూసుకున్నట్లయితే గనక ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే వారు ఎక్కువ మంది బదిలీలకు అవకాశం చేసుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే గతంలో వారు పనిచేస్తున్న చోట ఉన్నటువంటి ప్రభుత్వాలు మారిన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులు కానీ, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ తో కానీ ఇటువంటి ఇబ్బందులన్నీ దృష్టిలో ఉంచుకొని కూడా వారు పనిచేసే దాకా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా వారి బదిలీలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే 3 సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తే గనక ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ అంటూ కూడా ప్రభుత్వము నిబంధనలు పెట్టిన నేపథ్యంలో వాటిని కోరుకునే వాటిల్లో కూడా వెసులుబాటు ఉండడం జరిగింది. అలానే భార్యాభర్తలకు సంబంధించిన వాటిల్లో కూడా భార్యాభర్తలు తప్పనిసరిగా ఒకే జిల్లాలో పనిచేసే వెసులుబాటు ఉండటంతో భార్యాభర్తలు కూడా అందుబాటులో డ్యూటీస్ కి సంబంధించినటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే సమీప కార్యాలయంలో పనిచేస్తూ డ్యూటీకి వెళ్ళాలంటే ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండే విధంగా ఉండటం కూడా ముఖ్యంగా ఉంది. అలానే చూసుకున్నట్లయితే టైం స్కేల్, అంటే వారు తప్పనిసరిగా ఇన్ టైంలోనూ ఆఫీసులకు చేరుకోవాలి, సరైన టైంలో ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వసతి సౌకర్యాలు కరెక్ట్ గా చూసుకొని ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.